ఇద్దరు వ్యక్తుల హత్యకు సంబంధించి నిజామాబాద్ నగరానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు రూరల్ పోలీసులు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం ధర్మవరంలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. అక్కడ హత్యకు గురైన వ్యక్తులు ప్రసాద్, ఆకాష్గా గుర్తించారు. వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరికి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ఆ ప్రసాద్ ఏదైతే ఉన్నాడో, ప్రసాద్ గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకులో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రసాద్కు గతంలో కూడా ఏదైతే కొన్ని విషయాల్లో కేసులు కూడా ఉన్నాయని చెప్పి ఏదైతే ఆకాష్ బంధువులు అయితే చెప్తున్నారో, ఆకాష్ కూడా మేస్త్రి దగ్గర పనిచేస్తున్నట్లు దానికి సంబంధించి ఆకాష్ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఆ ఇద్దరు కూడా గౌతమ్ నగర్కి చెందిన వ్యక్తులు కావడం, దానికి అంతటికి సంబంధించి ఇద్దరు పక్క గల్లీలలో ఉండడం వల్ల ఆకాష్ను ప్రసాద్ బండిపైన ఎక్కించుకొని ఆ ధర్మవరం గ్రామానికి వెళ్ళినట్లు చెప్తున్నారు. మొత్తానికి ప్రసాద్కు అదేవిధంగా ధర్మవరం గ్రామానికి సంబంధాలు ఉన్నాయి, రిలేషన్షిప్స్ ఉన్నాయి. రిలేషన్షిప్ ఉండడం వల్లనే ప్రసాద్ అక్కడికి ఈ ఆకాష్ను వెంట పెట్టుకొని వెళ్ళారు. అక్కడ గొడవ జరిగింది. గత 2 రోజుల క్రితం కూడా గొడవ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ గొడవ కారణంగా మళ్ళీ ప్రసాద్ ఎలాగైనా ఖచ్చితంగా ఆ ధర్మవరం గ్రామానికి వస్తే ఖచ్చితంగా కొట్టాలని సిద్ధమయ్యారు ధర్మవరం గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు. ఆ వ్యక్తులు ఏదైతే పథకం ప్రకారమే ప్రసాద్ను హత్య చేసేందుకైతే పూనుకున్నారు. దానికి సంబంధించి ప్రసాద్ వెంట వెళ్ళిన వ్యక్తి ఆకాష్ను కూడా కొట్టి చంపడం జరిగినట్లు పోలీసులు అయితే పేర్కొంటారు. మొత్తానికి ఈ ఘటనలో పోలీసులకు పూర్తిగా అర్థమైందంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్లనే ప్రసాద్ను కారం పోసి కొట్టినట్లు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రసాద్తో వెళ్ళిన వ్యక్తి, అకారణంగా వెళ్ళిన వ్యక్తి ఆకాష్ను అనవసరంగా చంపారనే కోణంలో కూడా పోలీసులు చెప్తున్నారు. అదైతే ఆకాష్ కుటుంబ సభ్యులు కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఆకాష్ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆరోపణలు చేస్తున్నారు. మా అబ్బాయిని అకారణంగా చంపారు, దీనికి అంతటికి సంబంధించి చంపడం వల్లనే ప్రసాద్తో ఆకాష్ వెళ్ళడం వల్లనే చనిపోయారని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రసాద్కు ఎవరెవరు బంధువులు ఉన్నారు, అసలు ఎక్కడెక్కడ జరిగింది అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎంక్వైరీలో చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో డబుల్ మర్డర్ అంశానికి సంబంధించి పోలీసులు ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నంలో అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఆకాష్ కానీ అదేవిధంగా ప్రసాద్లు కానీ ఆ గ్రామానికి ప్రసాద్ వెంట ఆకాష్ వెళ్ళినందుకే చంపారు. అందుకే మా కొడుకు అనాథ అయ్యాడు, ఏం తెలియని వ్యక్తి, పెళ్లి కాలేదు, అభం శుభం ఎరగడు, ఆ ప్రసాద్ వెంట వెళ్ళినందుకే చనిపోయాడని చెప్పి ఆకాష్ బంధువులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో డబుల్ మర్డర్ అంశానికి సంబంధించి అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగాయని చెప్పి చివరికి ఆకాష్ కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో ఆ ధర్మవరం గ్రామంలో గొడవ జరగడం, దీనికి అంతటి సంబంధించి ఎలాగైనా ప్రసాద్ ఇక్కడికి వచ్చినప్పుడు కాపు కాసి కొట్టి చంపాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తుంది.